నాకు 65 సంవత్సరాలు వచ్చినాయి. సుమారు 50 సంవత్సరాలుగా ఆధ్యాత్మిక మార్గంలో 3 సార్లు భారతదేశం అంతా పర్యటించాను. ఎన్నో ఆశ్రమాలు, ఎంతో గురువులు నేను సంపాదించి వాల్మీయంతా ఆకరణ చేసుకుని శరీర ధర్మాన్ని, ఆత్మతత్వాన్ని, పరిపూర్ణ జ్ఞానాన్ని గురువుల ద్వారా అభ్యాసం చేసి ప్రతి సంవత్సరం కూడా శ్రీశైలంలో ప్రవచనాలు చెప్తూ ఉంటాను. రేపు మళ్ళీ శ్రీశైలంలో ఇన్ని చేస్తున్నా నాకు శక్తి స్వరూపమైనటువంటి జగన్మాత దర్శనం కావాలని ఎన్నో పర్యాయాలు పరికల్పించినటువంటి నాకు గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन మాముపయాంతి తే. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం. ఏకం నిత్యం విమలవచనం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం త్వం నమామ్యహం. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాధనాయ కర్తృభ్యో వంశర్షిభ్యో మహభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానగణపత్యజో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః అహం పదార్థరహితః. మనలో ఉన్న నేను అనే అహం ఏదైతే ఉన్నదో అన్ని అనర్థాలకి మూలం అది అని తెలుసుకున్నాను. దానిని నిర్మాణం చేయాలంటే సమస్త విద్యలు కూడా చిత్తబుద్ధి నిరోధక. ఎక్కడైతే మనసు ఏకాగ్రత చెందుతుందో అప్పుడు మాత్రమే మనం ఈ జన్మం సార్థకత చేసుకున్నటువంటి వారు అవుతాం. ఇదే మానవ శరీరం యొక్క లక్ష్యం. ప్రతిమ ధనకంట వస్తువాహనాలు కానీ పిల్లపాపలు కానీ మనం సంపాదించినటువంటి పదవులు కానీ ఏవి మనకి ఉపయోగపడేటటువంటి కాదు. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః పునః సంసార సాగర దుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఇప్పుడే మనం ఈ సంసార సాగర నుంచి ఉద్ధరించబడడానికి బహుళాం జన్మనాలంటే జ్ఞానమాత్మ ప్రపంచకే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ అని భగవాన్ కృష్ణుడు చెప్తాడు. అనేక జన్మల సంస్కార ఫలితంగా కానీ సర్వము అనుభవం కూడా పరమాత్మ భావాన్ని తెలుసుకోవటం సామాన్యుల వల్ల కాదు. అనేక జన్మల సంస్కార ఫలితంగా లభించేటటువంటి అటువంటి మాట మాణికేశ్వరి మాత కారణజన్మరాలు కలియుగంలో అవతరించినటువంటి దక్షిణామూర్తి. సామాన్యులకు ఆవిడ అర్థం కాదు. ఎందుచేత అనగా నాకు 10 సంవత్సరాలుగా ధ్యానం కూర్చుంటే నా శ్రీశైలంలో ఆశ్రమం దర్శనమిస్తూ ఉండేది. అది ఎక్కడుందో తెలియదు. నేను ప్రతి సంవత్సరం 20 సంవత్సరాలుగా శ్రీశైలంలో ఉంటాను, కానీ ఆశ్రమం తెలియదు. నన్ను